Good morning to all. My name is Karna. I'm studying BSc Biotechnology in Arts Degree College in Rajmahendravaram. Today I'm telling about transmission of the virus. Virus transmission is the process by which the virus is spread between the host. Virus transmission అనేది ఎలా జరుగుతుందంటే ఒక వైరస్ అనేది స్ప్రెడ్ బిట్వీన్ ద హోస్ట్ అంటే ఒక సెల్ యొక్క హోస్ట్ సెల్ని మొత్తాన్ని ఇన్ఫెక్షన్ చేయడాన్ని వైరస్ని ఇన్ఫెక్ట్ చేయడం వల్ల దాన్ని వైరల్ ట్రాన్స్మిషన్ అని అంటారు. ఇన్ 1930s రాబర్ట్స్ అండ్ వట్సన్ ప్రపోజ్డ్ బై ద మోడ్ ఆఫ్ ద వైరల్ ట్రాన్స్మిషన్ ఇన్ ప్లాంట్స్ బై ఇన్సెక్ట్స్. ఇక్కడ చూసుకుంటే 1930sలో రాబర్ట్ అలాగే వట్సన్ అనేది ఇద్దరు సైంటిస్టులు కూడా వైరల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రపోజ్ చేశారు. దేని మీద అంటే దేని మీద ఎక్కువ చూపించేవారంటే ప్లాంట్స్ మీద చూపించేవారు. ప్లాంట్స్ని ఇన్ఫెక్ట్ ఎలా చేసేవారంటే ఇన్సెక్ట్స్ వల్ల దీనికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ దీనికి ఇన్సెక్ట్స్ అనేది ఈ ప్లాంట్కి ఇస్తే ఎలాగా ఇన్ఫెక్ట్ అవుతాయి అనేది ఎక్స్పెరిమెంట్ ప్లాంట్స్ మీద చేసేవారనమాట. అయితే సో ద మోస్ట్ క్యూరల్ స్టేజెస్ ఇన్ ద డైనమిక్ ఆఫ్ ద వైరల్ ట్రాన్స్మిషన్ ద మోడ్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద వైరస్. జనరల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ ఆర్ ద 2 types. ఈ ట్రాన్స్మిటెడ్ వైరస్లో అనేది 2 types ఉంటుంది అనమాట. ఫస్ట్ది ఏంటంటే హారిజంటల్ ట్రాన్స్మిషన్, అలాగే వెర్టికల్ ట్రాన్స్మిషన్. హారిజంటల్ ట్రాన్స్మిషన్ అక్కర్స్ త్రూ along and individual in the same generation. అంటే హారిజంటల్ ట్రాన్స్మిషన్లో ఏం జరుగుతుందంటే సేమ్ జనరేషన్ అనేది దానికి వెళ్ళి వైరస్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇన్ దీస్ ఇండైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అలాగే డైరెక్ట్ అనేది 2 waysలోనే ఇది వైరస్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇండైరెక్ట్లో మాత్రం ఎలాగంటే ఇండైరెక్ట్ కాంటాక్ట్ అక్కర్స్ త్రూ లీకింగ్, వీటింగ్, టచింగ్. అంటే ఏంటంటే ముట్టుకోవడం ద్వారా, గిల్లడం ద్వారా, అలాగే దాన్ని ఇచ్చేయడం ద్వారా వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. లైక్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే HIV అలాగే HCV అనేది రెండింటిని కూడా దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అలాగే ఈ హారిజంటల్ ట్రాన్స్మిటెడ్ అనేది ఇండివిజువల్ ట్రాన్స్మిటెడ్ అనేది కూడా ఉంటుంది. ఇండివిజువల్ ట్రాన్స్మిటెడ్ అక్కర్స్ త్రూ వెక్టర్. అంటే ఇండివిజువల్ ట్రాన్స్మిటెడ్లో ఏం జరుగుతుందంటే ద ప్లాంట్ వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ సోర్స్ టు ఇన్వైట్ ద ప్లాంట్. ఇప్పుడు ఇందులో మనం ఒక ప్లాంట్ని తీసుకున్నామంటే వైరస్ ఈజ్ మస్ట్ పేరెంటేటెడ్ టు ద అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్. మొక్కకి ఉన్న అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ మొత్తం వైరస్ ఏం చేస్తుందంటే ఇక్కడ పేరెంటేట్ చేస్తుంది. దీనివల్ల ప్లాంట్కి చాలా ఇబ్బందులు కలుగుతాయి అనమాట. ఇబ్బందులు అంటే వైరస్ అనేది రావడానికి బాగా ఎక్కువ అవకాశాలు అనేది ఉంటుంది. ప్లాంట్ అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ని మనం ఇప్పుడు దాన్ని డ్యామేజ్ చేసిందంటే కంపల్సరీ వెదర్ వల్ల కానీ, అలాగే మనం కటింగ్ చేసేటప్పుడు కానీ ఇంకా రకరకాలుగా ఇన్ఫెక్షన్స్ అనేది దీనికి చోటు చేసుకుంటుంది. ఎలాగంటే లైక్ బ్యాక్టీరియా, ఫంగై మరియు నెమటోడ్స్ అండ్ ఇన్సెక్ట్స్. వీటి వల్ల ప్లాంట్కి ఉన్న మొత్తం మంచిగా ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ని మొత్తం ఈ వైరస్ అనేది పేరెంటేట్ చేయడం వల్ల, ప్రొటెక్టివ్ లేయర్ మొత్తం పేరెంటేట్ చేయడం వల్ల వైరస్ ట్రాన్స్మిషన్ అనేది హారిజంటల్ ట్రాన్స్మిషన్లో ఇది జరుగుతుందన్నమాట. In this type of transmission, the plant virus is transmitted as a result of external source to invade the plant. ఇప్పుడు ఇందులో మనం ఒక ప్లాంట్ని తీసుకున్నామంటే వైరస్ ఈజ్ మస్ట్ పేరెంటేటెడ్ టు ద అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్. మొక్కకి ఉన్న అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ మొత్తం వైరస్ ఏం చేస్తుందంటే ఇక్కడ పేరెంటేట్ చేస్తుంది. దీనివల్ల ప్లాంట్కి చాలా ఇబ్బందులు కలుగుతాయి అనమాట. ఇబ్బందులు అంటే వైరస్ అనేది రావడానికి బాగా ఎక్కువ అవకాశాలు అనేది ఉంటుంది. ప్లాంట్ అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ని మనం ఇప్పుడు దాన్ని డ్యామేజ్ చేసిందంటే కంపల్సరీ వెదర్ వల్ల కానీ, అలాగే మనం కటింగ్ చేసేటప్పుడు కానీ ఇంకా రకరకాలుగా ఇన్ఫెక్షన్స్ అనేది దీనికి చోటు చేసుకుంటుంది. ఎలాగంటే లైక్ బ్యాక్టీరియా, ఫంగై మరియు నెమటోడ్స్ అండ్ ఇన్సెక్ట్స్. వీటి వల్ల ప్లాంట్కి ఉన్న మొత్తం మంచిగా ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ని మొత్తం ఈ వైరస్ అనేది పేరెంటేట్ చేయడం వల్ల, ప్రొటెక్టివ్ లేయర్ మొత్తం పేరెంటేట్ చేయడం వల్ల వైరస్ ట్రాన్స్మిషన్ అనేది హారిజంటల్ ట్రాన్స్మిషన్లో ఇది జరుగుతుందన్నమాట. In vertical transmission, the virus inherited from the parent. The virus in vertical transmission occurs mother's offsprings in asexual reproductive methods.
sexual reproductive methods such as a vegetative propagation, and it develops from the genetically and identical to the, for example, TMV stands for tobacco mosaic virus, and it mainly affected plants, especially tobacco plants. These virus causes a mosaic pattern on the levels of the infected plants. అంటే TMV stands for టొబాకో మజాకో వైరస్. ఇది మెయిన్గా దేన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అంటే ప్లాంట్స్ని బాగా ఎక్కువ ఇన్ఫెక్ట్ చేస్తుంది. బాగా ఎక్కువ ప్లాంట్సే కాకుండా బాగా మరింత ఎక్కువగా టొబాకో ప్లాంట్స్ మీద దీని యొక్క ప్రభావం అయితే చూపిస్తుంది. కాజెస్ These virus causes as a mosaic pattern on the level of the infected plant, which can harm. Next, HIV చూసుకుంటే HIV stands for human immunodeficiency virus. Human immunodeficiency virus, and it affects humans. ఇది మనుషుల్ని ఏంటి ఎఫెక్ట్ చేస్తుంది? HIV attacks the human system, which is our body defense against infections. ఏదైతే మన బాడీలో ఇతర డిసీజెస్ని ఫైట్ చేయడానికి, ఇతర డిసీజెస్తో బయట నుంచి వచ్చే డిసీజెస్ని ఫైట్ చేయడానికి మన ఇమ్యూని సిస్టమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అలాంటి ఇమ్యూని సిస్టమ్ని ఇది HIV అనేది మనకి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే TMV అలాగే HIV అనేది కంపేర్ చేసుకుంటే TMV అనేది ప్లాంట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, HIV అనేది హ్యూమన్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. HIV weakness is the immune system of the humans. Both viruses can spread from the one plant to other person to another. TMV spreads through contact with infected plants or roots, while HIV spreads through activities like sharing needles or having unprotected. So this is the transmission of the virus. Thank you.